బోధన్ పట్టణ బీజేపీ శాఖ బంగ్లాదేశ్ అల్లరి మూకలపై మండిపడ్డారు. బంగ్లాదేశ్ లో విద్యార్థి ఉద్యమ నాయకుడు హత్యతో రాజుకున్న అల్లర్లు రోజురోజుకు సామాన్య హిందువులని టార్గెట్ చేస్తూ దీపు చంద్ర దాస్ ని క్రూరంగా హత్య చేశారు. దీంతో భారతదేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు బీజేపీ శ్రేణులు బంగ్లాదేశ్ ని ప్రపంచ పటం నుంచి లేకుండా చేయాలని ప్రధాని మోడీని కోరారు. బోధన్ బీజేపీ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపికిషన్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో చేతకాని దద్దమ్మలు గత 2 సంవత్సరాల నుండి హిందువులని పగబట్టి ప్రతీకారం తీర్చుకోవడాన్ని ఖండించారు. పాకిస్తాన్ మాదిరిగా బంగ్లాదేశ్ పై సర్జికల్ స్ట్రైక్ తో తగిన బుద్ధి చెప్పి హతమార్చాలన్నారు. బంగ్లాదేశ్ చిత్రపటం ఆ దేశ అధ్యక్షుడి దిష్టిబొమ్మ దహనం చేశారు. బంగ్లాదేశ్ లో పోయిన సంవత్సరం కూడా హిందువులపై దారుణాతి దారుణంగా దాడులు జరిపి హిందువులని ఊచకోతలు కోసి హిందూ ఇల్లు ధ్వంసం చేసి హిందువుల మహిళలపై మానభంగాలు చేయడం దేశం మొత్తం నిరసన సెగలు వెల్లువెత్తి ఈరోజు మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల దృష్టికి దాన్ని తీసుకెళ్లి ఆ బంగ్లాదేశ్లో హిందువులని రక్షణ చేసే విధంగా ప్రయత్నాలు చేయడం జరిగింది. మళ్ళీ చూస్తూ సంవత్సరం తర్వాత కావాలనే ఎవరో ఉద్యమకారుడు చనిపోయిననే ఉద్దేశంతో ఆయన చనిపోయిన సందర్భం వేరే అయితే మొత్తం గుమ్మిగూడి హిందువులపై దాడులు చేయడం, మళ్ళీ హిందువులని హత్యాకాండకు గురి చేయడం, హిందువులపై మానభంగాలు చేయడం జరుగుతూ ఉంది. ఒక సంఘటన చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఆయనని చెప్పులతో కొట్టి, రాడ్లతో కొట్టి, కాళ్ళతో తొక్కి చెట్టుకు ఉరేసి మరి అతన్ని అగ్గిపెట్టడం జరిగింది. ఈరోజు ప్రపంచంలోనే ఇంతకంటే దారుణమైన హేయమైన చర్య ఏమీ ఉండదని, ఇంకెంతకాలం హిందువులపై ఈ దాడులు, ఇంకెంతకాలం హిందువులు ఈ దాడుల్ని భరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బోధన శాఖ ఈ యొక్క సందర్భంగా హెచ్చరిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది. ప్రపంచ దేశాలు ఈ యొక్క చర్యపై వెంటనే యాక్షన్ తీసుకొని బంగ్లాదేశ్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని, ఆపరేషన్ సింధూర్ చేసి పాకిస్తాన్కి ఎట్లయితే బుద్ధి చెప్పారో బంగ్లాదేశ్ పై కూడా సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడున్న హిందువులను రక్షించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బోధన్ పట్టణ బీజేపీ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని యొక్క దిష్టిబొమ్మ మరియు ఆ యొక్క దేశ చిత్రపటాన్ని ఈరోజు ఇక్కడ బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో కాల్చి దగ్ధం చేయడం జరుగుతూ ఉంది.